ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. చాలామంది రథసప్తమి ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు. ఎప్పుడు జరుపుకోవాలి, అదేవిధంగా రథసప్తమి ఎలా జరుపుకోవాలి, రథసప్తమి పూజకు మనం ముందుగా సిద్ధం చేసుకోవాల్సినటువంటి వస్తువులు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం. జనవరి నెలలో 25వ తారీఖు ఆదివారం రోజు మనం రథసప్తమి జరుపుకోవాలి. అంటే ప్రతి సంవత్సరము మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమినే రథసప్తమిగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈసారి విశేషం ఏమిటంటే రథసప్తమి ఆదివారం రోజు వచ్చింది. ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజుకు ఆదివారము అని పేరు. కొన్ని క్యాలెండర్లో రవివారము అని ఉంటుంది. రవి అంటే కూడా సూర్య భగవానుడే కదా. సూర్యుడు జన్మించినటువంటి రోజు ఆదివారం, ఆయన జన్మించిన తిథి సప్తమి. కాబట్టి రథసప్తమి ఆదివారంతో కలిసి రావడము అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుందండి. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రథసప్తమి రోజు సూర్య భగవాను ఆరాధించినట్లయితే వారి యొక్క మనోభీష్టములు తప్పకుండా నెరవేరుతాయి. ఇది పరమ సత్యం. సూర్య భగవానుడు అంటే సామాన్యం కాదు. ఆయన గ్రహపతి, అంటే నవగ్రహాలకు అధిపతి, నవగ్రహాలకు రాజు. సూర్యుడి అనుగ్రహం ఉంటే మనకు గ్రహ దోషాలు, గ్రహ పీడలు ఉండవు. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. ప్రతి యుగంలోనూ కంటికి కనిపించేటువంటి దైవము సూర్య భగవానుడు. అంతేకాదు శాస్త్రం ఏమని చెప్తోందంటే ఆరోగ్యం భాస్కరాదిశ్చేత్. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటే రోగ బాధలు ఉండవు, రుణ బాధలు ఉండవు, మంచి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సూర్యనారాయణమూర్తిని మనం మాత్రమే కాదండి, ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ కూడా సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తారు. సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇస్తారన్నమాట. కృతయుగంలో సప్త ఋషులు, దేవతలు అందరూ కూడా సూర్యనారాయణమూర్తిని పూజించారు. త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే సూర్య భగవాను పూజించాడు, ఆరాధించాడు, ఆదిత్య హృదయాన్ని పఠించాడు. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతినిత్యము కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసేటువంటి వాడు. అంతేకాదు పాండవులు కూడా సూర్యోపాసన చేశారు. వనవాసంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడు ధర్మరాజుని ఆశీర్వదించి అక్షయ పాత్రను ప్రసాదించాడన్నమాట. అంతేకాదు యాదవ ప్రముఖుడైనటువంటి సత్రాజిత్తు సూర్యోపాసన చేసి సూర్యదేవుణ్ణి ఆరాధించి శమంతకమణిని పొందుతాడు. శమంతకమణి అంటే ఒక రోజుకు ఎంతో బంగారాన్ని ప్రసాదిస్తుంది, వజ్ర వైడూర్యాల్ని ప్రసాదిస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? సూర్య భగవానుడు ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించగలడు. మహాశక్తివంతమైనటువంటి దేవుడు అన్నమాట సూర్య భగవానుడు. కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా, భక్తిగా సూర్య భగవాను పూజించినట్లయితే మంచి ఆరోగ్యము, మంచి ఐశ్వర్యాన్ని ఆ స్వామి మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి రథసప్తమి రోజు సూర్యదేవుణ్ణి శ్రద్ధగా, భక్తిగా మనం పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే మనకు, మన కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. మన యొక్క జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి సూర్యదేవుడి అనుగ్రహంతో పాటు నవగ్రహ దేవతల అనుగ్రహము కలుగుతుంది. ఒక్క రథసప్తమి రోజు మనం శ్రద్ధగా, భక్తితో సూర్యదేవుణ్ణి పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే సంవత్సరం మొత్తము కూడా విడిచిపెట్టకుండా సూర్యదేవుణ్ణి పూజించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. రథసప్తమి నాడు ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కొన్ని ఆకుల్ని మనం సిద్ధం చేసుకోవాలి. శ్వేతార్క పత్రములు అంటే తెల్ల జిల్లేడు ఆకులు 7 ఆకులు సిద్ధం చేసుకోండి. అదేవిధంగా రేగి ఆకులు. రేగి ఆకులు అంటే తెలుసు కదా, మనం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తాం కదా, రేగి పళ్ళు ఆ చెట్లో వచ్చే ఆకులు అన్నమాట. అవి ఒక 7 సిద్ధం చేసుకోండి. చిక్కుడు ఆకులు ఒక 7 సిద్ధం చేసుకోండి. ముందు రోజైనా మీరు సిద్ధం చేసుకోవచ్చు. 7 తెల్ల జిల్లేడి ఆకులు, 7 చిక్కుడు ఆకులు, 7 రేగి ఆకులు మనం స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్ళాలి.
కుదిరితే స్నానం చేసే నీళ్లలో కాస్త ఎర్రని అక్షతలు వేసుకోండి. ముఖ్యంగా రథసప్తమి నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ తైలమర్దనం చేసుకోకూడదు. తలకు కావచ్చు, శరీరానికి కావచ్చు నూనె రాసుకోకూడదు. అలా రాసుకున్నట్లయితే కుటుంబంలో కలహాలు వస్తాయి, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. స్త్రీలైనా పురుషులైనా రథసప్తమి రోజు నూనె పెట్టుకోకూడదు. ఈ ఆకులను అంటే తెల్ల జిల్లేడి ఆకులు, రేగి ఆకులు, చిక్కుడు ఆకులు తల మీద పెట్టుకొని చక్కగా నీళ్లు తీసుకొని తలస్నానం చేయాలి. ఎందుకు ఈ ఆకుల్ని తల మీద పెట్టుకొని స్నానం చేయాలి అని ఋషులు చెప్పి ఉన్నారంటే, ఈ తెల్ల జిల్లేడాకుల్లో కావచ్చు, రేగి ఆకుల్లో కావచ్చు, చిక్కిడాకుల్లో కావచ్చు సూర్యదేవుడి యొక్క శక్తి నిక్షిప్తమై ఉంటుంది. రథసప్తమి రోజు అవి యాక్టివేట్ అవుతుందన్నమాట. వాటిని తల మీద పెట్టుకొని స్నానం చేసినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి పాపరాశి దగ్ధమవుతుంది. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఒకరు వాడినటువంటి ఆకులు ఇంకొకరు వాడవచ్చా అంటే, భర్త ఈ ఆకుల్ని తల మీద పెట్టుకొని స్నానం చేసేసాడు, అదే ఆకుల్ని భార్య కావచ్చు, కొడుకు కావచ్చు తల మీద పెట్టుకొని స్నానం చేయవచ్చా అంటే అలా చేయకూడదండి. ఒకరు వాడిన తర్వాత ఆ ఆకుల్లో ఉన్నటువంటి శక్తి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కరికి 7 ఆకులు తెచ్చుకోండి. అంటే మీ భార్యకు 7 తెల్ల జిల్లేడాకులు, 7 చిక్కుడాకులు, 7 రేగాకులు, మీకు 7 తెల్లేడు జిల్లేడాకులు, 7 రేగాకులు, 7 చిక్కుడాకులు, మీ కొడుక్కి 7 తెల్ల జిల్లేడాకులు, 7 చిక్కుడాకులు, 7 రేగి ఆకులు అన్నమాట. ఇలా ఒక్కొక్కరికి 7 చొప్పున తెచ్చి పెట్టుకోండి. ఒకరోజు ముందుగానే సిద్ధం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ వీడియో ఎందుకు ముందుగా చెప్తున్నానంటే, శనివారం రోజే ఈ వస్తువులన్నీ కూడా మీరు చక్కగా సిద్ధం చేసి పెట్టుకోవాలని. ఈ ఆకుల్ని తల మీద పెట్టుకొని స్నానం చేసేటప్పుడు తప్పకుండా మనం సూర్య భగవానుడి యొక్క శ్లోకాన్ని చెప్పుకోవాలి. ఓం సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని చెప్పుకొని తలస్నానం చేయాలి. ఈ శ్లోకం రానటువంటి వాళ్ళు ఓం సూర్యదేవాయ నమః అని 7 సార్లు చెప్పుకొని తలస్నానం చేయండి. ఇలా స్నానం చేసినట్లయితే 1000 సూర్యగ్రహణములలో గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి మొదలైన పుణ్యనదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. 1000 సూర్యగ్రహణములలో సూర్య భగవానుడికి అర్ఘ్యమిచ్చి షోడశోపచార పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుందని మనకు భవిష్యోత్తర పురాణంలో చెప్పి ఉన్నారు. స్నానమైన తర్వాత ఎర్ర రంగు వస్త్రాల్ని ధరిస్తే చాలా మంచిది. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. లేదా తెల్ల రంగు వస్త్రాలనైనా ధరించవచ్చు. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలో మీకు తెలుసు కదా. ఒక రాగి చెంబులోకి నీళ్లు పోసుకొని కాస్త ఎర్ర చందనము, కాస్త ఎర్రని అక్షతలు వేసుకొని, ఒక ఎర్రని పువ్వు వేసుకొని ఇంట్లో నుండి బయటికి వచ్చి సూర్యుడికి అభిముఖంగా నిల్చుకొని చక్కగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. రథసప్తమి రోజు ఎవరైతే సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం సమర్పిస్తారో వారి పితృదేవతలు ఏ లోకంలో ఉన్నా వారికి సద్గతులు కలుగుతుంది. వారు పుణ్యలోకాలకు చేరుకుంటారు. అంతేకాదు రథసప్తమి నాడు సూర్యనారాయణమూర్తికి ఎవరైతే అర్ఘ్యమిస్తారో వారి దరిద్ర బాధలు తొలగిపోయి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. వారి కుటుంబానికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఆ తర్వాత పూజ గదిలో వచ్చి ఒక పీట మీద కూర్చొని చిక్కుడుకాయలతో ఒక రథం సిద్ధం చేయాలి. అంటే 7 చిక్కుడుకాయలతో చక్కగా మనం పుల్లలు గుచ్చి ఒక రథం సిద్ధం చేసి ఒక తమలపాకు మీద కాస్త కుంకుమ నీళ్లలో కలుపుకొని సూర్యుడి ఆకారం రాసి చక్కగా సూర్యకిరణాల్లా చుట్టూరా 7 కిరణాలు రాసి ఆ సూర్య భగవాను ఆ చిక్కుడుకాయల రథంలో పెట్టి చక్కగా దీపాలు వెలిగించి ధూపదీప నైవేద్యాలతో సూర్య భగవాను పూజించాలి. నైవేద్యం ఏం సమర్పించాలంటే గోధుమల పాయసం. మా నానమ్మ, మా అమ్మమ్మ, మా అమ్మ వీళ్ళందరూ కూడా ఇప్పటికీ రథసప్తమి రోజు తులసి కోట దగ్గర 3 రాళ్లు పెట్టి చక్కగా ఒక ఇత్తడి పాత్రలో పాలు పోసి గోధుమలను చక్కగా వేయించుకొని బెల్లం వేసి ఆ పాయసాన్ని చేసి నెయ్యితో చక్కగా చిక్కుడాకు మీద పెట్టి సూర్య భగవానుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారన్నమాట.
కాబట్టి మీకు కుదిరితే అలా చేయండి, లేకపోతే ఇంట్లోనే గ్యాస్ స్టవ్ మీదైనా మీరు ఇలా గోధుమ పాయసం చేసుకుని సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించండి. రథసప్తమి నాడు ఉపవాసం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ స్వామికి సమర్పించిన నైవేద్యం మాత్రం స్వీకరించి ఉపవాసం చేయాలి. మరుసటి రోజు ఆహారం తీసుకోవాలి. రథసప్తమి నాడు తప్పకుండా బ్రహ్మచర్య దీక్షను పాటించాలి. రథసప్తమి రోజు మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. అస్సలు మాంసాహారాన్ని భుజించకూడదు. ఆ రోజు క్షవరం చేయించుకోవడం, గోర్లు కత్తిరించడం ఇటువంటివన్నీ కూడా చేయకూడదు. ఆదిత్య హృదయము, సూర్యాష్టకము ఇటువంటి స్తోత్రాల్ని చదువుకుంటే చాలా మంచిది. ఇక మరుసటి రోజు చక్కగా స్నానం చేసుకొని మళ్ళీ పూజా మందిరంలో నిత్య దీపారాధన చేసుకొని ఆ రోజు మనము పూజించి ఉంటాం కదా ఈ చిక్కుడుకాయల రథము, అందులో పెట్టిన సూర్య భగవానుడు, ఆ పూజ నిర్మాల్యం అంతా కూడా ఒక కవర్లో వేసుకుని ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేసి వచ్చి ఆ తర్వాత చక్కగా భోంచేయవచ్చు. ఇలా రథసప్తమి రోజు ఎవరైతే సూర్యనారాయణమూర్తిని పూజిస్తారో, అర్చిస్తారో, నమస్కరిస్తారో వారికి మంచి ఆరోగ్యం, సకల సంపదలు కలుగుతుందని మనకు భవిష్యోత్తర పురాణంలో తదితర పురాణములలో చెప్పి ఉన్నారు. మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.